మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిశాయంటున్నారు అధికారులు. ఏడాది రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు పాలమూరు జిల్లా టాప్ ప్లేస్ లో నిలిచిందని తెలిపారు. వర్షాలతో భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. ఇక జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడంతో పంట దిగుబడి అధికంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మహబూబ్ నగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లా ఒకటి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే రెట్టింపు స్థాయిలో వాన కురిసింది. భూగర్భ జలాలు పెరగడంతో యాసంగి పంటలకు ఇబ్బందులు ఉండవంటున్నారు అధికారులు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 64%, నాగర్ కర్నూలు జిల్లాలో 69%, వనపర్తి జిల్లాలో 56%, జోగులాంబ గద్వాల జిల్లాలో 30%, నారాయణపేట జిల్లాలో 13% అత్యధికంగా వర్షం కురిసిందని తెలిపారు అధికారులు. గతం కంటే రెట్టింపు వర్షపాతం నమోదైందని తెలిపారు. దీంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణ వర్షపాతం 44 సెంటీమీటర్లు కాగా ఇప్పటికే 73 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగర్ కర్నూలు జిల్లాలో 71 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లాలో 70 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లాలో 63 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 51 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తక్కువ రోజుల్లో ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు అధికారులు. దీంతో వరి, కంది, జొన్న, మొక్కజొన్న, పత్తి పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు రైతులు.